వెయిటింగ్ 3 months నుండి దీనికోసం. బా అద్భుతంగా ఉంది మా. ఏం సుమ్నా ఏందో మొదలు పెట్టినావు అప్పుడే, ఏం చేసింది సాల్లే? నా ఇండ్లు ఓహోహోహో, మా ఎక్కినల్లా ముందు పోయినావు పిగ్గొస్తా అంటది అన్నమాట. అయినా సరే నా ఇల్లు. ఏం చేస్తానా అంటే, అండి మీరు మా అమ్మని అడుగుతుంటారు గుర్తుందా, అతను మీరు ఏమి చేయొద్దండి, నాకు టమాటో ఒక్కటి చట్నీ చేయండి అని. ఆ చట్నీ ఈరోజు నేను చేస్తున్నా మా అమ్మోళ్ళ ఇంట్లో. ఇంకేం ఆపలేంలే నిన్ను. దానికి టమాటాలు కోసినాను, నూనె పెట్టి కడాయి పెట్టాను, ఇంకా ఉల్లిపాయలు తరుక్కుంటూ ఉన్నా. ప్రాసెస్ అంతా చూపిస్తా. కొద్దిగా జీలకర్ర అలా సౌండ్ వచ్చిన తర్వాత మనం అన్ని చట్నీలకి ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తాం, కానీ ఈ పచ్చడికి టొమాటోలు. నేను పచ్చి టొమాటో పండు టొమాటో రెండే తీసుకున్నా. రెండు తీసుకోవడంతో మీకు రుచి చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో అవి సగం వేగేలోపు ఉల్లిపాయలు కూడా తరుక్కుంటున్నా. ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నా, ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు దీన్ని వేపుకోవాలి. సరిపడా ఉప్పు. సో దీంట్లోకి ఇది మాత్రం ఖచ్చితంగా కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే టొమాటోలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కదండి. కాకపోతే ఇది వేసుకుంటేనే రుచి కూడా. అనంతపూర్ మిరపకాయలు కొద్దిగా కారం తక్కువ ఉంటాయి నల్ల మిరపకాయల కంటే, సో కొద్దిగా ఎక్కువ వేస్తున్నా నేను. అక్కడే కాదు ఇక్కడ కూడా కాస్త హెల్ప్ చేసినట్లు నటిద్దాం. చాలు ఈ మాత్రం చాలు. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయింది, దించుతాము అనుకునే ఒక 2 minutes ముందు పొట్టి మిరపకాయలు కూడా వేసి అలా వేడికి శాకానికి వేయించుకోవాలి. ఓకే, మళ్ళీ ఇంకొకసారి హెల్ప్ చేస్తున్నట్లు యాక్టింగ్ చేద్దాం. దాదాపు అయిపోయింది కాబట్టి దీన్ని నేనే ఆపేసి సగం క్రెడిట్ కొట్టేద్దాం. ఏం చెప్పావురా? ఎస్. ఏంటి? మాకు రావు వంటలు, మీరు నేర్పించిందేనండి. అంతే. చల్లారిపోయింది ఇదంతా, ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం. హియర్ యూ గో. అనుకుంటుంటారు టమాటా చట్నీ కూడా ఒక రెసిపీనా? ఎస్. సో ప్రతి ఒక్క స్టైల్లో యూనిక్గా ఉంటుంది. సో మా స్టైల్లో కూడా టమాటా చట్నీ ఇలా. సో ఇంకా ఎందుకు ఆలస్యం, అమ్మ చేతితో కలిపించుకొని ముద్దలే రండి చూద్దాం ఎలానో. వెయిటింగ్ 3 months నుండి దీనికోసం. బా అద్భుతంగా ఉంది మా. భలే కుదిరిందండి, టేస్ట్ మాత్రం. ఉప్పు కారం భలే సరిపోయింది. మీరు కూడా పక్కా ట్రై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.